వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కొత్తగా బజాజ్ కంపెనీ నుంచి వచ్చిన గోగో వెహికల్ ఈవీ వెహికల్ సంబంధించిన రివ్యూని అయితే మనము ఓనర్ని అడిగైతే తెలుసుకుందాము. అలాగే ఈ వీడియోలో ఈ బండికి సంబంధించిన మైలేజ్ రేంజ్ ఎంత ఉంది, అలాగే ఛార్జ్ అనేది ఎంతసేపు చేసుకోవాలి, ఇంకా దీనికి సంబంధించిన చాలా విషయాలు అంటే ఆన్ రోడ్ ప్రైస్ కావచ్చు, డ్రైవర్ యొక్క కంఫర్ట్ ఎలా ఉంది, ఇదంతా కూడా ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాము. సో వచ్చేయండి, ఒకసారి నాతో పాటు రివ్యూ అయితే తీసేసుకుందాము. సో దీనికి సంబంధించిన స్పెషల్ ఫీచర్స్ కావచ్చు, అలాగే రన్నింగ్ కావచ్చు, మెయింటెనెన్స్ అన్నీ కూడా మాకు ఈ వీడియోలో మీరు తెలియజేస్తారని మీ దగ్గరికి మేమైతే రీచ్ అవ్వడం జరిగింది. ఇక్కడ డ్రైవర్ కంపార్ట్మెంట్లో హ్యాండిల్ దగ్గర వచ్చేసరికి నెంబర్ ఆఫ్ బటన్స్ అయితే ఉన్నాయి. అవి 1 by 1 చూద్దాము. ఫస్ట్ వన్ డి మోడ్, ఇది ఆ తర్వాత ఎం మోడ్, ఇది రివర్స్. సో ఇక్కడ వచ్చేసరికి ఆ పక్కనే మనకి న్యూట్రల్ బటన్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే డి మోడ్లో పోయేటప్పుడు మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసరికి మనకి 38 దాకా వస్తుంది. ఆ తర్వాత ఎం మోడ్లోకి అయితే 48 స్పీడ్ అయితే రావడం జరుగుతుంది. మనకి కంపెనీ స్టాండర్డ్స్ ప్రకారం అయితే 50 టాప్ స్పీడ్ అని అయితే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ చూపించే బటన్ వచ్చేసరికి మనకి లైట్ డిమ్ అండ్ డిప్ ఇక్కడ చూపించే బటను. ఆ తర్వాత ఇవి వచ్చేసరికి ఇండికేటర్ స్విచ్ లెఫ్ట్ అండ్ రైట్, కింద వచ్చేసరికి నార్మల్గా హారన్. ఆ తర్వాత ఇక్కడ వైపర్ స్విచ్ అయితే మనకి డాష్ బోర్డ్కి ఇవ్వకుండా ఇక్కడ హ్యాండిల్కే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇది మనకి బైక్లో ఎలా అయితే లైట్ ఆన్ ఆఫ్ చేసుకుంటామో దానికి సంబంధించిన స్విచ్ అయితే ఇచ్చాడు. ఆ తర్వాత ఇక్కడ ఎక్సెస్, ఇది వచ్చేసరికి ఎమర్జెన్సీ స్విచ్, మనకి 4 లైట్లు అయితే వెలగడం జరుగుతుంది. ఆ పక్కన మనం ఏదైనా ఎక్స్ట్రా స్విచ్ బిగించుకోవచ్చు. అలాగే ఇక్కడ మెనూ బటన్, దీన్ని ప్రెస్ చేస్తే మనకి మైలేజ్ రేంజ్ అంటే ఎంత ఛార్జ్ ఉంది అదంతా కూడా మనకి డిస్ప్లే యూనిట్లో కనపడడం జరుగుతుంది. అలాగే ఈ ఆటోని 4 గంటల లోపే ఫుల్ ఛార్జ్ అయితే మనం చేసేయచ్చు అని ఓనర్ అయితే చెప్పడం జరిగింది. లోడు ఎంత వేస్తున్నారు మీరు? 1.5 టన్. లోడ్ ఎక్కువ వేసినప్పుడు మీకు మైలేజ్ అదే వస్తుంది. పవర్ మోడ్కి వెళ్తే మాత్రం మీకు మైలేజ్ రావడం, నార్మల్ డ్రైవింగ్ మోడ్ అయితే మీకు వస్తుంది. లోడ్ వేసినప్పుడు లాగడం కానీ అంటే మనకి బాగా ఉందా? డీజిల్ బండి లానే డీజిల్ బండి కంటే ఇంకా పవర్ గానే ఇంకా బాగుంది. బజాజ్ నుంచి తర్వాత మీకు కంఫర్ట్ ఎలా ఉందన్న? బండి కంఫర్ట్ బాగుంటుంది, గాలి బాగుంటుంది. 5 సంవత్సరాలు బ్యాటరీ వారంటీ. ఈ 5 సంవత్సరాల్లో ఏం జరిగినా కూడా బ్యాటరీ వారంటీ ఇస్తాడు. బ్యాటరీ వారంటీ ఇస్తాడు. మొత్తం వాళ్ళదే, ఇంకా ఉంది మనది. బ్యాటరీకి మాత్రమే వారంటీ 5 ఏళ్ళు ఉంది. తర్వాత మీకు ప్రైస్ ఎంత పడింది అన్న ఆన్ రోడ్? 460. ఫైనాన్స్ అయితే 6 అవుతుంది. ఇది నార్మల్ గా ఆన్ పేమెంట్ డైరెక్ట్ ఇచ్చేస్తే 460. 5 లక్షలు అయితే ఇక్కడ నరేంద్ర మోడీ 20,000 భరాయిస్తున్నాడు. కంపెనీ 20,000 భరాయిస్తుంది. రవి ఇస్తున్నాడు డెలివరీ వచ్చి 460. సో తర్వాత ఇక్కడ కీ ఆన్ చేసి చూపిస్తారు. ఇప్పుడు తాళం అయితే ఆన్ చేయడం జరిగింది. ఇక్కడ రీడింగ్ చూసుకోవచ్చు మీరు. సో 1 పాయింట్ ఛార్జింగ్ అయితే ఉంది, చూపించబోతున్నాను నేను. ఫార్వర్డ్ అలాగే రివర్స్ ఎలా ఉందనేది. సో ఇప్పుడు అన్న అయితే మనకి ఫార్వర్డ్ అనేది ఎలా మూవ్ అవుతుంది అనేది చూపిస్తారు. ఇప్పుడు ఎలా అన్న దాంట్లో ఏ బటన్ ప్రెస్ చేయాలి? దీనికి మెయిన్ బ్రేక్ మీద కాలు పెట్టాలి. బ్రేక్ మీద బ్రేక్ మీద కాలు పెట్టుకొని అప్పుడు న్యూట్రల్ నుంచి డీలోకి వెళ్తున్నాం. డి ఇప్పుడు డి మారంగానే మనకి అక్కడ చూపించిందని అక్కడ చూడొచ్చు మీరు. ఇందాక దాకా మనకి ఎన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు డి అంటే డ్రైవింగ్ మోడ్ లోకి వచ్చింది. సో ఇప్పుడు డ్రైవింగ్ మోడ్ లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఒకసారి ఎక్సలేటర్ ఇస్తున్నారు, చూడండి మీరు. సో ఇప్పుడైతే మనకి ముందుకైతే వెళ్ళడం జరిగింది. సో అలాగే వెనక్కి వచ్చి కొంచెం వెనక్కి దీనా. ఈ ఎలక్ట్రికల్ ఆటోలో మెయిన్గా చెప్పుకోదగినవి ఏంటి అంటే 12 kWh బ్యాటరీ అయితే ఉంది. అలాగే దాంతోపాటు మనకి 5 kW PMS మోటార్ అయితే ఇవ్వడం జరిగింది. దీని ద్వారా సుపీరియర్ టార్క్ అయితే మనకి జనరేట్ అవ్వడం అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ చూపించేది
6 ఫీట్ ట్రే అయితే ఇవ్వడం జరిగింది. దీని ద్వారా మనం లోడ్ని అయితే బాగా స్టోరేజ్ పరంగా అంతా బాగుంది. ఇక్కడ ట్రాన్స్మిషన్ సిస్టమ్ కూడా మీరు చూడవచ్చు కింద. అలాగే చాసిస్ కానీ బాడీ కానీ అంతా కూడా మెటల్తో పూర్తిగా బాగా ఇవ్వడం జరిగింది. ఇకపోతే ఛార్జింగ్ యూనిట్ వచ్చేసరికి ఇది కూడా కంపెనీ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కార్గో బండికి వచ్చేసరికి 4 అవర్స్ లోపు అయితే మనకి ఫుల్ ఛార్జ్ అయితే అవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.